ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక 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 స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి. కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలు ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలును పట్టుకున్నాడు చేతితో. పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చేలోపే 10-15 సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయనకి, స్వామీజీకి. అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు. అప్పుడు శిష్యుడు అడిగాడట, స్వామీజీ మీరేమో దాన్ని ప్రాణం కాపాడదాం అనుకున్నారు, అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన ఒక మాట అన్నాడట, గుచ్చడం ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం, కాపాడడం అనేది మనిషిగా మన నైజం. దాని నైజం కరెక్ట్గానే చేసింది, మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట. సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. వీళ్ళు నేరస్తులు, వైసీపీ వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు, వాళ్ళు దాడులే చేస్తారు, వాళ్ళు హత్యలే చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు, లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకి మనం నేరస్తులు అవుతాం. కాబట్టి వాళ్ళు అలాంటి నేరాలు చేశారు కాబట్టే ఈ రోజున 11 సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు, ఆయన మీద దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు. నారా లోకేష్ గారి మీద 1-10 సార్లు దాడులు చేపించారు, రాళ్ళు ఇచ్చి కొట్టించారు, ఆయన చంపుదామని ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద, తల్లి లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు, అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు, అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అంబటి రాంబాబు మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు. ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటినీ 2024 ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట. ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే ప్రచారాలు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు. ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో విలన్ బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే 1-10 సార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని, బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళ తగాదాలో, పాత కక్షలో కాదు, ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు,